ఎప్పుడైనా ఆర్టిస్ట్కి అప్రిషియేషన్స్ అనేది ఫస్ట్ ఫీల్, ఆ తర్వాత వచ్చే నేము మనీ అవన్నీ సెకండరీ. ఆ అప్రిషియేషన్ ఎప్పుడైతే మనకి ఫ్రంట్ ఎండ్లో ఉంటుందో, దొరుకుతుందో మనం చేసిన పనికి, అతను కొంతకాలం ప్రయాణం చేయగలడు. సో మీకు ఫస్ట్ మూవీతోనే మీకు అప్రిషియేషన్ నేషనల్ లెవెల్లో వచ్చింది సందీప్. అంటే మీ రైటింగ్ రీచ్ అయింది, ఆ రేంజ్కి రైటింగ్ రీచ్ అయింది, క్యారెక్టర్స్ రీచ్ అయినాయి. అట్ ద సేమ్ టైం ఆ సినిమాలో చేసే ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఆపర్చునిటీస్ ఓపెన్ అయింది. సో అది చాలా తక్కువ సినిమాలకు జరిగింది. మనం పెద్ద సినిమా చేసినా అందులో మన క్యారెక్టర్ ప్రేక్షకులు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. కానీ కలర్ ఫోటోలో చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా టేక్ ఆఫ్ ఉంది, అందరికీ టేక్ ఆఫ్. సో రీయూనియన్స్ అవుతుంటాయా మీకు? చాలా బాగా అవుతుంటాయి. అదే ఎనర్జీలో ఉంటాయి. మిగతా మళ్ళీ కొలాబరేట్ అవ్వాలి అని చెప్పి చాలామంది నేను కంటిన్యూ చేశాను. తర్వాత కొంతమందికి కుదరలేదు. ఎందుకనంటే ఒకసారి ఒకళ్ళతో ఒక మంచి క్యారెక్టర్, ఇప్పుడు జస్ట్ లైక్ మోగ్లీలో చూస్తే సునీల్ అన్న లేరు. ఎందుకు లేరు అని అంటే, ఇప్పుడు ఒకటి డైరెక్షన్లో ఒకటి చేసినప్పుడు, ఇప్పుడు ప్రొడక్షన్లో ఇలా చేసుకుంటూ వెళ్తాను సరదాగా, మళ్ళీ డైరెక్షన్ సునీల్ అన్న డైరెక్ట్ చేస్తే మళ్ళీ దాన్ని మించిన క్యారెక్టర్ అవ్వండాలి అని. సో అలా చూసుకొని ఆగాను తప్ప, ప్రొడక్షన్ ఇలాంటివి చేసినప్పుడు సునీల్ అని ఖచ్చితంగా ఉండాలి సెంటిమెంట్ ప్రకారం, డైరెక్షన్ది అంతకన్నా మించి ఉండాలి అని. శ్వాస్ కెరియర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే కొంచెం ఎక్కువ మాట్లాడమని చెప్పొచ్చుగా నువ్వు. అదే ముందు నాతోనే అంటే నేను అదే చెప్పినా కూడా మనకి అన్ని రాని పనులు లేరు అవన్నీ అని అంటుంటాడు. సో అది, కానీ ఒకటి ఏంటంటే వాడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. ఓకే ఇలాంటివి చేస్తున్నాడు ఏంటి ఇప్పుడు అని అనుకున్న టైంలో ఈలోపు ఆ మండాడి అనే సినిమా ఒకటి లాగాడు. కరెక్ట్గా వాళ్ళు వచ్చి ఆ కథ అంటే ఓకే తిప్పుతున్నాడు బండి, మంచి రైజ్ అవుతుంది, 5th గేర్కి వెళ్ళబోతుంది బండి అన్న, టాప్ గేర్ పడిపోతుంది అని అర్థమైంది.